everyone, welcome back to my channel Shree's Creative Corner. ఈ వీడియోలో ఈ డ్రెస్ నేను ఎలా కటింగ్ అండ్ స్టిచింగ్ చేశానో చూపిస్తాను. ఈ హ్యాండ్స్ అయితే ఎలాస్టిక్ పఫ్ స్లీవ్స్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఎలా కటింగ్ అండ్ స్టిచింగ్ చేయాలో మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ హ్యాండ్స్వి. అండ్ ఈ వీడియోలో అయితే నేను యోక్ పార్ట్ అండ్ రిమైనింగ్ కటింగ్ అండ్ స్టిచింగ్ చూపిస్తున్నా. ఈ ఫ్రంట్ పార్ట్ నేను ఫస్ట్ కట్ చేయడానికి నేను పేపర్ పైన కట్ చేస్తున్నాను, ఎందుకంటే దీనికి షోల్డర్ టు వేస్ట్ డాట్ ఇచ్చాను కాబట్టి. ఇక్కడ ఫస్ట్ నేను ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని షోల్డర్ 6.25 మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ 6.25 ఇలా కింద కూడా మార్క్ చేసుకున్నా. ఆర్మ్ హోల్ కూడా సేమ్ నేను 6.25 మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. నా యోక్ పార్ట్ లెంత్ 13.5 ఇంచ్. సో పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ స్టిచెస్కి యాడ్ చేసుకుని 14.5 ఇంచ్కి నేను మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ నా చెస్ట్ రౌండ్ 32 ఇంచ్. సో నేను 32 డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8 ఇంచ్ వచ్చింది. దాన్ని ఈ చెస్ట్ లైన్ పైన మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చెస్ట్ రౌండ్ అంటే నేను బస్ట్ రౌండ్ తీసుకున్నాను. తర్వాత 2.5 ఇంచ్ మార్జిన్. అండ్ ఈ క్రాస్ ఫ్రంట్ పార్ట్కి నేను 0.75 తీసుకున్నా, బ్యాక్కి 1 ఇంచ్ తీసుకుంటా. తర్వాత ఈ లైన్ని నేను ఎగ్జాక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ కాబట్టి లోపలికి నేను 0.25 మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నా. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని యూజ్ చేసుకుని జాయిన్ చేస్తూ ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి మనం ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. తర్వాత నా షోల్డర్ టు అపెక్స్ లెంత్ 9.5 ఇంచ్. సో హాఫ్ ఇంచ్ పైన స్టిచెస్కి వెళ్తాయి కాబట్టి 10 ఇంచ్కి నేను ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నా. దీనిపైన నా అపెక్స్ టు అపెక్స్ డిస్టెన్స్ 6.5 ఇంచ్. సో దాన్ని హాఫ్ చేస్తే 3.25 ఇంచ్ వచ్చింది. దాన్ని నేను ఇక్కడ మార్క్ చేసుకున్నా. ఇక్కడ మనం 3.25 మార్క్ చేసాం కదా, ఇక్కడ ఎంతైతే వస్తుందో కింద హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి. సో పైన 3.25 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ మైనస్ చేసి 2.75కి కింద మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగా పైన వచ్చిన దానికి హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని నేను ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. తర్వాత మనం ఇక్కడ వేస్ట్ డాట్ నేను 2 ఇంచ్ ఇస్తున్నాను. తర్వాత ఈ వేస్ట్ డాట్ ఈ పాయింట్ని అండ్ ఇక్కడ ఈ అపెక్స్ పాయింట్ని కూడా ఇలా స్కేల్తో జాయిన్. తర్వాత నా వేస్ట్ రౌండ్ 28 డివైడెడ్ బై 4 చేస్తే నాకు 7 ఇంచ్ వచ్చింది. 7 ఇంచ్ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.75 ఉంది కదా, సో ఈ 2.75ని మనం ఈ పాయింట్ దగ్గర మార్క్ పెట్టుకొని ఈ 2.75 అనేది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర పెట్టుకొని రిమైనింగ్ మనం 7 ఇంచ్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. అంటే డాట్ మైనస్ చేస్తే మనం 7 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.75 వస్తే ఇటు సైడ్ 4.25 వస్తుంది. రెండు యాడ్ చేస్తే 7 ఇంచ్ కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఈ లైన్ని ఇలా ఎగ్జాక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ మిడిల్కి మార్క్ చేసుకుని ఈ లైన్ని కూడా ఇంకా మళ్ళీ అండ్ ఇది కూడా ఇలా మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 0.25 అండ్ ఇక్కడ నుంచి 0.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని వీటిని ఇలా జాయిన్ చేసుకుంటూ కర్వ్ లాగా మనం డ్రా చేసుకోవాలి. ఇది జస్ట్ డిఫరెన్స్ కోసమే మనం అలా పాయింట్స్ మార్క్ చేసుకున్నాం, కర్వ్ లాగా పర్ఫెక్ట్గా రావడం కోసం అంతే. తర్వాత ఇక్కడ ఈ లైన్ ఎంతైతే మెజర్మెంట్ ఉందో సేమ్ మెజర్మెంట్ మనం ఈ కర్వ్ పైన మెజర్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. నాకు 4.5 వచ్చింది. ఆ సేమ్ 4.5ని ఇక్కడ నేను ఇలా మార్క్ చేసుకున్నాను. తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి పైకి 1 ఇంచ్ మనం ఇలా మార్క్ చేసుకుని ఈ పాయింట్ని అండ్ ఈ పాయింట్ని కూడా ఇలా జాయిన్ చేసుకుని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి ఆ లైన్ని. ఇక్కడ నుంచి 0.25 ఇలా పైకి మార్క్ చేసుకుని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మన న్యూ వేస్ట్ వచ్చింది కదా, దీన్ని మన 7 ఇంచ్ వేస్ట్ రౌండ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. 28 డివైడెడ్ బై 4 చేసి 7 వచ్చింది కదా, ఇక్కడ సేమ్ నాకు 2.75 ఉంది. సో రిమైనింగ్ ఈ 2.75ని నేను ఈ పాయింట్ దగ్గర పెట్టుకుని 7 ఇంచ్కి వచ్చేటట్టు నేను ఇక్కడ ఇలా మార్క్ చేసుకుంటున్నా. అంటే ఆ 4.25 అనేది ఈ లైన్ పైన మనం మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా. టోటల్ మనకి ఆ డాట్ మైనస్ చేస్తే 7 ఇంచ్ ఉండాలి మన వేస్ట్. సో ఇది మన న్యూ వేస్ట్. ఇక్కడ నేను నా మార్జిన్ ఏదైతే తీసుకున్నానో 2.5 అది మార్క్ చేసుకొని ఈ మార్జిన్ పాయింట్స్ని నేను జాయిన్ చేసుకుంటున్నాను.
తర్వాత ఈ సైడ్ కూడా మనం ఇలా స్కేల్తో జాయింట్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుని ఈ లైన్ని కొంచెం పైకి మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇలా. ఎందుకంటే ఇక్కడ మన మెయిన్ లైన్ ఏదైతే ఉందో సైడ్, అది మనకి నాకు 7.25 ఇంచ్ వచ్చింది కదా. సో ఆ మార్జిన్ లైన్ కూడా 7.25 ఉండేలాగా మార్క్ చేసుకోవాలి సేమ్. సో అందుకే నేను ఆ 7.25 పైకి ఎంతైతే వస్తుందో అంతవరకు నేను 7.25 ఎక్స్టెండ్ చేసుకున్నాను ఆ మార్జిన్ లైన్ని. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సేమ్ ఉండాలి రెండు. ఇప్పుడు దీన్ని నేను ఇలా కర్వ్ స్కేల్ తోటి జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మన నార్మల్ ఫ్రంట్ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. తర్వాత నా నెక్ నేను 5.25 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ ఇలా లైన్ మార్క్ చేసుకుని నెక్ విడ్త్ 4.5 ఇంచ్ తీసుకున్నా. మనకి స్టిచ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ముందుకు వస్తుంది కదా. సో 4 ఇంచ్ అంటే మన నెక్ వెడల్పు అనేది 8 ఇంచ్ వస్తుంది. సో పర్ఫెక్ట్గా సరిపోతుంది లూజ్ అవ్వకుండా. ఇప్పుడు దీన్ని ఇలా నేను జాయింట్ చేసేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఇక్కడ ఎలాస్టిక్ పఫ్ స్లీవ్స్ ఇస్తున్నాను కాబట్టి మన ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి నేను పేపర్ పైన డ్రా చేసుకున్నా. ఇది నేను షోల్డర్ టు వేస్ట్ డాట్ లా స్టిచ్ చేస్తాను కాబట్టి ఇలా ఇక్కడ నుంచి నేను ఇలా డాట్ లాగా కట్ చేసుకుంటాను. సో దానికోసం ఇలా డ్రా చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ యోక్ పార్ట్లో కూడా కొంచెం డిజైన్ ఇచ్చాను, అందుకోసమే నేను ఇలా మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఇది చాలా సింపుల్ కూడా. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది కూడా కట్ చేసేస్తున్నా. ఇది కొంచెం ప్రిన్సెస్ పార్ట్ లాగా ఉంది కదా, దీన్ని కూడా కట్ చేసుకుని ఆ డాట్ని నేను తీసేస్తున్నా, మైనస్ చేసేస్తున్నా. ఇప్పుడు మన ప్యాటర్న్స్ రెడీ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్. తర్వాత మనం బ్యాక్ కూడా డ్రా చేసేసుకుందాము. ఇప్పుడు దీనికి మనం ఒక 1/2 ఇంచ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు లీవ్ చేస్తాం. బ్యాక్ కోసం నేను ఇలా ఫ్యాబ్రిక్ని ఐరన్ చేసుకుని 2 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకున్నా. ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి నేను ఇలా డ్రాయింగ్ చేసుకుంటున్నా. ఫస్ట్ స్ట్రేట్ లైన్ డ్రా చేసుకుని సేమ్ నా యోక్ పార్ట్ లెంత్ 14.5 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకున్నా. ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అంతే. తర్వాత సేమ్ ఆర్మ్ హోల్ అండ్ షోల్డర్ కూడా 6.25 మార్క్ చేసుకున్నాను నేను. ఇక్కడ షోల్డర్ 6.25 అండ్ ఆర్మ్ హోల్ కూడా 6.25 ఫ్రంట్ పార్ట్లో లాగానే మార్క్ చేసుకున్నా. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని తర్వాత నా చెస్ట్ సేమ్ మనం ఫ్రంట్ పార్ట్లో ఏదైతే ఇచ్చామో అదే ఇక్కడ కూడా చెస్ట్ మార్క్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో నేను 8 ఇంచ్ మార్క్ చేసుకున్నాను కదా, 32/4 చేస్తే 8 వచ్చింది. సేమ్ అదే ఇక్కడ కూడా మార్క్ చేసేసుకున్నా. తర్వాత 2.5 ఇంచ్ నేను ఏదైతే మార్జిన్ తీసుకున్నానో అది. తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం నేను ఈ లైన్ని మిడిల్కి మార్క్ చేసుకుని ఒక 0.25 ఇంచ్ నేను బయటకి మార్క్ చేసుకుంటా. ఎందుకంటే ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కాబట్టి. ఫ్రంట్ అయితే ముందుకి ఆన్ ఫోల్డ్ సైడ్కి 0.25 మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ కాబట్టి బయటకి మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుని ఈ క్రాస్ నేను ఫ్రంట్ పార్ట్లో 0.75 తీసుకున్నా కదా, బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇదే చేంజ్ దీనికి. ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. తర్వాత మన వేస్ట్ సేమ్ 7 ఇంచ్ ఫ్రంట్ పార్ట్లో లాగే. అండ్ నేను ఇక్కడ బ్యాక్ డాట్ వస్తుంది కదా 1 ఇంచ్. సో దానికోసం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని సేమ్ మార్జిన్ 2.5 మార్క్ చేసుకుని ఈ మార్జిన్ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటున్నాను. మన నార్మల్ బ్యాక్ రెడీ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మనకి ఎలాస్టిక్ కాబట్టి దీనికి ఇలా నేను బ్యాక్ సైడ్ నెక్ 5.75 ఇంచ్ తీసుకున్నా. సేమ్ అదే తీసుకుని ఇక్కడ లైన్ మార్క్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్లో విడ్త్ 4.5 తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా నెక్ విడ్త్ 4.5 తీసుకుని నేను ఇప్పుడు మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్లో కట్ చేసుకున్నామో ఆ ప్యాటర్న్ని సైడ్ మార్జిన్ లైన్స్ని మ్యాచ్ అయ్యేటట్టు ఇలా పెట్టుకొని నేను ట్రేస్ చేసుకుంటున్నాను దీన్ని. అంటే బ్యాక్ మనకి లెంత్ ఎక్కువ అవ్వకుండా ఇలా మనం పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ నేను సింప్లిఫై చేసి నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను ప్రొఫెషనల్ మెథడ్లోది. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇలా సేమ్ ఫ్రంట్ పార్ట్లో ఎలా జాయిన్ చేసుకున్నామో అలా ఆర్మ్ హోల్ తోటి కింద జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కట్ చేయగా పైన
ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఏది మిగిలిన ఫ్యాబ్రిక్, ఇక్కడ నేను ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో ఇలా మనం బెండ్ అయినప్పుడు ఇక్కడ లూజ్ అవుతుంది కదా, సో అలా లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ని ఇలా ఒక 0.25 or ½ ఇంచ్ మనం ఇలా మార్క్ చేసుకొని కొంచెం ఇలా ప్లేస్ చేసుకుంటే ఈ ప్యాటర్న్ని మనకి అక్కడ లూజ్ అవ్వకుండా ఉంటుంది. కింద మాత్రం ఇక్కడ యాజ్ యూజువల్గానే సేమ్ ఎలా ఎంతైతే ఉందో అంతే ప్లేస్ చేసుకోవాలి. పైన మాత్రం ఒక 0.25 or ½ ఇంచ్ మనం కొంచెం తగ్గించుకుంటే ప్యాటర్న్లో ఇలా మనకి అక్కడ లూజ్ అవ్వకుండా ఉంటుంది. సేమ్ నేను దీన్ని ట్రేస్ చేసుకున్నా. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలా మనం ప్లేస్ చేసుకొని దీన్ని ట్రేస్ చేసేసుకోవాలి. తర్వాత మనకి ఇది స్టిచ్ చేయడానికి ఆ రెండు పార్ట్స్ని మనం అటాచ్ చేయడానికి ఇక్కడ ½ ఇంచ్ అనేది మనము గ్యాప్ ఇలా ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అపెక్స్ పాయింట్స్ని కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవడమే. సేమ్ ఈ ప్రిన్సెస్ పార్ట్ని కూడా మనం ఎగ్జాక్ట్గా ట్రేస్ చేసేసుకొని మొత్తం ఈ మనం స్టిచ్ చేసే దగ్గర అటాచ్ చేసే దగ్గర ఈ రెండు పార్ట్స్ని ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు వీటిని కట్ చేసేసుకోవడమే. అపెక్స్ పాయింట్ని మాత్రం రెండింటికి మనం మార్క్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు రిఫరెన్స్గా ఉంటుంది. ఇలా వీటిని కట్ చేసేసుకున్నాక ఇలా అపెక్స్ పాయింట్స్ దగ్గర నేను టక్లా పెట్టుకున్నాను. నేను ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా 2 లేయర్స్ వేస్తాను లైనింగ్, సో అందుకే ఇలాగా 2 పార్ట్స్ని నేను కట్ చేసుకున్నాను 2 లేయర్స్ కోసం ప్రిన్సెస్ పార్ట్ని. తర్వాత హ్యాండ్ కటింగ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే అందులో చూడండి. తర్వాత హ్యాండ్స్ కట్ చేయగా పైన మిగిలిన ఫ్యాబ్రిక్లో నేను ఇలా బ్యాక్ పార్ట్ని అండ్ ఈ ప్రిన్సెస్ పార్ట్లో ఒక పార్ట్ని ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకున్నా. ఇక్కడ నాకు కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువైంది, ఇక్కడ నేను అటాచ్మెంట్ చేసిన తర్వాత కట్ చేస్తాను. సో వీటిని నేను కట్ చేసేసుకున్నా. దీన్ని అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకి బాటమ్ నేను లెంత్ 34 ఇంచ్ తీసుకున్నా. సో పైన ½ ఇంచ్ కింద ½ ఇంచ్ కోసం 35 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నాను. పైన హకోబా ప్రింట్ లేనిది కూడా నేను కట్ చేసేసి ఇలా కట్ చేసుకున్నా. ఇక్కడ మనకి కింద బాటమ్ కట్ చేయగా ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా మీకు చూపించాను, దాన్ని నేను ఇలా పీసెస్లా కట్ చేసుకుని అటాచ్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్లో నేను ఇలా కొంచెం గ్యాదర్స్ లాగా పెట్టాను కదా, దానికోసం ఇలా అటాచ్ చేసుకొని యూజ్ చేస్తాను. చూడండి వీడియోలో. దీనికి నేను ఇలా దీన్ని గ్యాదర్స్లా పెట్టుకొని నేను ఆల్రెడీ ఐరన్ చేసుకున్నాను, మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని. ఇక్కడ చూడండి సగం ప్లెయిన్ సగం హకోబా ప్రింట్ అలా వచ్చింది కదా, డిజైన్ కూడా బాగా సెట్ అయింది అలాగా. ఇప్పుడు దీన్ని నేను ఇలా ప్లీట్స్ లాగా పెట్టుకుని ఐరన్ చేసేసుకొని దీన్ని లైనింగ్ని అటాచ్ చేసేస్తాను. మనం జాయింట్ చేసిన ఆ జాయింట్ కూడా అలా ప్లీట్స్లోకి వెళ్ళిపోతుంది, అసలు కనిపించట్లేదు, అంతా ఒకటే ఫ్యాబ్రిక్ లాగా ఉంది. ఇలా ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల ఆ జాయింట్స్ కూడా కనిపించట్లేదు. దీన్ని ఇలా అటాచ్ చేసేసుకొని నేను ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకుంటున్నాను. అటాచ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని ఇలా నేను మాస్కింగ్ టేప్ యూజ్ చేశాను. దీని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసుకుంటున్నా. తర్వాత నేను ఈ దీనికి ప్రిన్సెస్ పార్ట్ సైడ్స్ ఉన్నాయి కదా, అవి అటాచ్ చేసేస్తున్నాను. మీకు అటాచ్ చేయడం నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చేశాను ప్రిన్సెస్ పార్ట్, సేమ్ అలానే ఇది కూడా. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే అది చూడండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా నేను సపరేట్ చేసుకుని ఐరనింగ్ చేసేసుకున్నాను. ఈ అటాచ్ చేసుకున్నవి కనిపించకుండా ఉండడానికి నేను ఇంకొక లేయర్ తీసుకున్నాను, ఫినిషింగ్ నీట్గా ఉంటుందని. సేమ్ దీన్ని కూడా ఈ ప్రిన్సెస్ పార్ట్ ఇలా అటాచ్ చేసేసుకొని సేమ్ దీన్ని కూడా నేను అలాగే ఐరనింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన పెట్టి రివర్స్ చేసేస్తాను ఇంకొక లేయర్ని, అప్పుడు నెక్ కూడా మనకి ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో ఇలా దీనిపైన ఇలా పెట్టుకొని రాంగ్ సైడ్లో రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రాంగ్ సైడ్లో లైనింగ్ ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనము ఆ జాయింట్స్ అనేవి కింద కూడా సేమ్ ఆ జాయింట్ దగ్గర వచ్చేటట్టు పెట్టుకుని అండ్ ఈ ప్లీట్స్ ఈ స్టిచ్ మధ్యలోకి రాకుండా ఇలా లోపలికి పెట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని టర్న్ చేసేస్తాను నేను నెక్ దగ్గర, ఇలా పెట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి.
స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇలా టర్న్ చేసేసి ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేస్తాను. ఇది లైనింగ్ పైనే ఎగ్జాక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడకుండా ఆ ఫోల్డింగ్ మీదే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసి పైన నేను ఇంకొక స్టిచ్ వేస్తాను ఇలా పైకి లేవకుండా. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనము ఈ లైనింగ్ ఇంకొక లేయర్ ఉంది కదా, దీన్ని మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. ఇలా నేను జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ నేను అలాగే లైనింగ్ని టర్న్ చేసేసాను. ఇక్కడ టర్న్ చేసేసి ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకున్నాను. సో నెక్ ఫినిషింగ్ అయిపోయింది. దీన్ని నేను సైడ్స్ కూడా మొత్తం జాయిన్ చేసేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని జాయిన్ చేయగా చిన్న ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అవి కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్లో డాట్కి 1 ఇంచ్ లీవ్ చేసుకున్నాం కదా, దాన్ని స్టిచ్ చేయడానికి ఈ మిడిల్ పాయింట్ నుంచి అటు సైడ్ ఇటు సైడ్ 4 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా పైకి 4.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నేను ఇటు సైడ్ 1/2 ఇంచ్ అండ్ అటు సైడ్ 1/2 ఇంచ్ ఇలా 1 ఇంచ్ డాట్ని స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా డాట్ స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా డాట్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయినాయి కదా. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ నేను ఎలా జాయిన్ చేశానో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. తర్వాత బాటమ్ ఇక్కడ మనం ప్లీట్స్ పెట్టుకొని జాయిన్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని. అండ్ ఇలా జాయిన్ చేసుకోవడానికి యోక్ పార్ట్కి నేను 1 సైడ్ ఇలా అటాచ్ చేసేసుకున్నా. సో మొత్తం ఒకటేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసేసుకోవచ్చని. ఇక్కడ ప్లీట్స్ పెట్టుకోవాలి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి. సో నేను ప్లీట్స్ ఇక్కడ మన మెషిన్లో లూజ్ స్టిచ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము మొత్తం త్రూ అవుట్ ఆ లైనింగ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. అలానే దాని పక్కనే ఇంకొక స్టిచ్ కూడా మొత్తం త్రూ అవుట్ లైనింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ మొత్తం 2.5 మీటర్స్ తీసుకున్నాను. 1/2 మీటర్ నాకు యోక్ పార్ట్కి సరిపోయింది. అండ్ 2 మీటర్స్ని నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పన్న తక్కువ ఉంటుంది కాబట్టి 1 మీటర్ ఫ్రంట్కి 1 మీటర్ బ్యాక్కి వచ్చేటట్టు పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇలా 2 స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్స్ని మనం ఇలా సపరేట్ చేసుకోవాలి. పైన థ్రెడ్స్ కింద థ్రెడ్స్ రెండు స్టిచెస్కి సపరేట్ చేసుకొని ఇలా పైన పట్టుకొని పైన కానీ కింద కానీ ఏదో ఒకటి పట్టుకొని ఇలా పుల్ చేసుకోవాలి. మనము ఇలా పుల్ చేసుకుంటూ ఉంటే మనకి ఇవి ప్లీట్స్ లాగా వస్తాయి. ఈ ప్లీట్స్ రెడీమేడ్ డ్రెస్కి ఉన్నట్టు ఉంటాయి, నీట్గా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో మనము నార్మల్గా ప్లీట్స్ పెడితే ఒక దగ్గర అన్ఈవెన్గా వస్తాయి కదా, వీటితో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా మొత్తం పుల్ చేసేసుకొని మనం మన వేస్ట్ ఎంతైతే ఉందో యోక్ పార్ట్లో సేమ్ అంత మెజర్మెంట్తో ఇలా ప్లీట్స్ పెట్టుకుని అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఈ ప్లీట్స్ కూడా మనము మార్జిన్ ఉంది కదా మనకి 2.5 ఇంచ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను, అక్కడ నేను తక్కువ ప్లీట్స్ ఉండేటట్టు పెట్టుకున్నాను. ఎందుకంటే అవి ఫిట్టింగ్ చేసినప్పుడు జాయింట్స్ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి. సేమ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను ప్లీట్స్ పెట్టుకుని అడ్జస్ట్ చేసేసుకున్నాను నా వేస్ట్ మెజర్మెంట్తో పాటు. ఇక్కడ నేను జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ ఇలా జాయిన్ చేస్తే మనకి ఇక్కడ స్టిచెస్ ఏం కనిపించవు ఆ జాయిన్ చేసినవి. సో అందుకే ఇలా ప్లేస్ చేసుకొని రాంగ్ సైడ్కి అండ్ లైనింగ్ దానిపైన ప్లేస్ చేసుకోవాలి. యోక్ పార్ట్ని రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకుని లైనింగ్ని దానిపైన పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటే దాన్ని టర్న్ చేస్తాం కాబట్టి ఆ లైనింగ్ కిందకి, అప్పుడు మనకి పైన స్టిచెస్ ఏం రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇప్పుడు చూడండి ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి ఇక్కడ స్టిచ్ అవి ఏం కనిపించకుండా మనకి గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకుని కింద లైనింగ్ ఉంది కదా, సో దీనిపైన రైట్ సైడ్కి ఉంది కదా, దీనిపైన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ని రాంగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సో స్టిచెస్ అనేవి మనకి కనిపించకుండా ఇలా అవి లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇలా నీట్గా ఉంటుంది కంఫర్ట్గా. తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ప్లీట్స్ అన్నీ ఐరనింగ్ చేసేస్తే నీట్గా అవి పైకి లేవకుండా అక్కడ బల్కీగా కనిపించకుండా నీట్గా ఉంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో మర్చిపోవద్దు. తర్వాత మనము సైడ్స్ జాయిన్ చేసేసుకోవడమే. ఇక్కడ చూడండి మనకి ఇంక ఏ స్టిచెస్ కనిపించవు, ఫినిషింగ్ లోపల బయట కూడా నీట్గా ఉంటుంది. తర్వాత సైడ్స్ ఇలా మనం ఏదైతే 2.5 ఇంచ్ మార్జిన్ లీవ్ చేసుకున్నామో అలా స్టిచ్ చేసేసుకోవాలి. కింద మనం బాటమ్ జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ని సపరేట్ చేసి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకుని తర్వాత లైనింగ్ని జాయిన్ చేసేసుకుని కింద కూడా అలా బాటమ్
ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవడమే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.